మమ్మలను మీ దీవెన గల హస్తాలకు అప్పగిస్తూ దయతో మీ ప్రజలమైన మాతో మీరే ముచ్చటించి మహిమ పొందమని ఇతబడి వాక్యం హృదయంలో ఫలింపబడాలని కృపను పాలించమని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు అండి. ఈ యొక్క సమయంలో సంగారెడ్డిలో దేవుడి సేవ చేస్తున్న దేవుని సేవకులు వసంత్ గారు దేవుడి వాక్యాన్ని అందిస్తారు. మంచిది. చేరు వచ్చిన పరిశుద్ధులకు, పెద్దలకు, సేవకులకు, విశ్వాసులకు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము పౌలు గారు రాసిన పత్రికల మనం విశ్లేషణ లేకుంటే అవగాహన లేకుంటే మనము ఆ పత్రికల యొక్క వివరణను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలంలో మనము అపోస్తలుడు అయిన పౌలు గారి గురించి, అలాగే అపోస్తలుడు అయిన పౌలు గారు రాసిన పత్రికల గురించి వివరణ చూస్తూ వస్తూ ఉండగా వాటిల్లో మనము రోమిలు రాసిన పత్రికను మనము గడిచిన కాలంలో ధ్యానం చేసి మనం ముందు కొనసాగాం. దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించగా, మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించగా, ఈ సమయంలో మరలా మనము ఆ పత్రికల చదివిన వారమే, బోధించిన వారమే అయినను మనం కొంత ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపించి ఉండగా ఈ సమయంలో మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనము ధ్యానం చేద్దాం. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను. మరలా ఈ వచ్చిన భాగం చదువుదాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను. 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 19వ వచనం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. చదవబడిన ఈ లేఖన భాగాలను, పత్రికలో ఉన్న అంశాలను దేవుడే మనకి అందించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు హితబోధ ఆన్లైన్ బైబిల్ క్లాసుల్లోకి చేరువచ్చిన మరోసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం కొరింథీయులకు రాసిన పత్రిక గురించి ఆలోచన చేయబోయే ముందు ఉపోద్ఘాతాన్నిగా మనము కొద్ది నిమిషాలు మనం ఉపోద్ఘాతాన్ని చూద్దాం. ఉపోద్ఘాతాన్ని చూస్తా ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరు, రాసిన కాలము ఎప్పుడు, ఎక్కడి నుండి రాశాడు, పత్రిక యొక్క నేపథ్యం ఏంటి, పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పత్రిక యొక్క సారం ఏంటి, పత్రిక యొక్క విభజన ఏమిటి, పత్రికలోని అధ్యాయాల విభజన ఏంటి. పోనీ మనమైనా ఇప్పుడు ఎన్నడైనా ఈ పత్రికను చాలా క్షుణ్ణంగా చదివినామా? ఒకవేళ ఈ పత్రికను చదివితే మనం ఏమి తెలుసుకున్నాం అని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. అయితే ఈ పత్రిక ఎందుకు చదవాలి? నేను పత్రికలోకి వెళ్లే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొరింథీయులకు రాసిన పత్రికను మనం ఎందుకు చదవాలి అంటే, నేడున్న సంఘాలలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి
నేడున్న సంఘములలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఎలా వాటిని జయించాలో, ఎలా వాటిని నేర్చుకోవాలో ఈ పత్రిక మనకి క్షుణ్ణంగా నేర్పిస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాం. నేడున్న సంఘాలలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, వాటి నుండి ఎలా తప్పించుకోవాలో, ఏమి నేర్చుకోవాలో ఈ పత్రిక మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమేనా అంటే కాదు. మనము ఈ పత్రిక గురించి పౌలు గారు ఈ కొరింథీలు రాసిన పత్రికను అసలు ఎందుకు రాశాడు అది మనం చూడబోతూ ఉన్నాం. ఉపోద్ఘాతంగా మనం చూడబోతుంది ఏమంటే, పౌలు గారు ఈ పత్రికను అసలు ఎందుకు కొరింథీయులకు మొదటి పత్రిక ఎందుకు రాస్తున్నాడు ఆ విషయాన్ని మనం చూద్దాం. చూసిన తర్వాత రాసిన కాలానికి రాసింది ఎవరో మనం వాటి దగ్గరకు మనం వెళ్ళిపోదాం. ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న ఈ పత్రిక సంఘములో ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. రెండోది, క్రైస్తవ వారి బలాలను గుర్తించాలి. బలహీనతలు ఉంటాయి, వాటికి నివారణ ఉంది, మార్గం ఉంది. ఎన్నో విషయాలు ఈ పత్రికలు మనకు కనబడతాయి. అయితే రండి ఇప్పుడు మనము ఆ రాసిన 10 క్వశ్చన్లను వివరంగా మనం చూస్తూ ఆ గ్రంథ పత్రిక విభజన, అధ్యాయాల విభజనను మనం ధ్యానం చేస్తూ మనం ముందు కొనసాగుదాం. రండి, మొదటిగా మనం చూద్దాం. పత్రిక రాసింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలే అని మనము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలలో మనము ఆ పదాన్ని మనం చూడగలం. మరి రాసిన కాలము ఎప్పుడంటే క్రీస్తు శకం 54 నుండి 56 మధ్య కాలంలో అని మనము చెప్పగలము. మనము చరిత్రకారులు ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఎక్కడి నుండి రాశాడు అంటే ఎఫెసీలో నుండి రాశాడు. ఆయన ఎక్కడి నుండి రాశాడంటే ఎఫెసీలో నుండి రాశాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనంలో మనము ఆ పదాన్ని చూడగలం. ఆ పదాన్ని మనం చూస్తాం. చివరి లైన్లో ఉంటుంది. చివరి లైన్లో పెంతెకోస్తు వరకు ఎఫెసీలో నిలిచి ఉందును అని ఉంటుంది. అంటే పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రికను రాసే సమయానికి ఎఫెసీలో ఉన్నవాడు. అయితే ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పత్రిక యొక్క నేపథ్యం ఏంటో చూద్దాం. ఈ పత్రిక యొక్క నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు పౌలు 2వ సువార్త యాత్రలో త్రోయలో ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తి మాసిదోనియాకు వచ్చి, దర్శనంలో ఒక వ్యక్తి మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని పిలవగా అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఆసియాకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తి తన దర్శనంలో కనిపించి మాసిదోనియాకు రమ్మని ఆహ్వానించాడు, లేకుంటే ప్రేరేపించాడు, లేకుంటే అతన్ని ఆ పౌలు గారిని ఆ దిశగా నడిపించడానికి కారణమైంది. తర్వాత పౌలు ఫిలిప్పీ పట్టణానికి, తెస్సలోనిక పట్టణానికి, ఏథెన్స్కి, చివరికి కొరింథీ వచ్చాడు. ఆ విషయాన్ని మనము అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం 5వ వచనంలో చూడవచ్చు. కొరింథీలో వచ్చిన తర్వాత కొరింథీలో 18 నెలలుగా ఆయన నిలిచి అక్కడ పరిచర్య చేశాడు. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము మొదటి 18 వచనాలలో మనము ఆ భాగాన్ని, ఆ పరిచర్య ఎలా కొనసాగించాడో, ఆ కొరింథీలో తను ఎలా పరిచర్య చేశాడో, ఏమి చేస్తూ ఆయన పరిచర్య కొనసాగించాడో మనము ఆ మొదటి 18 వచనాలలో మనం చూడగలం. ఆ తదుపరి వారికి సహకారులుగా అకుల, ప్రిస్కిల్లాలో కూడా పౌలు గారికి సహకారులుగా ఉంటూ కొరింథీలో పరిచర్య విస్తరించడానికి, దేవుని పరిచర్య శక్తివంతంగా పనిచేయడానికి వీరు కూడా సహకారులుగా ఉన్నట్టుగా మనం చూడగలం. అయితే గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఎందుకు ఈ యొక్క పత్రికలో ఏమి కనిపిస్తుంది, పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు దారత్వం నుండి మనము ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో, ఈ పత్రికలో ఈ భాగాలు మనం చూస్తాం. వాస్తవానికి కలహాలు, విభేదాలు, సమస్యలు
ఇవి మొదటి 4 అధ్యాయాల్లో మనం చూసినా ఈ గ్రూపులుగా విభజించబడటం. కానీ ప్రాముఖ్యంగా ఈ పత్రికలు మనం చూసినప్పుడు ధారత్వం అనేది చాలా ప్రాముఖ్యంగా విశేషంగా పౌలు గారు ప్రస్తావించడం జరిగింది. మెయిన్ గా మనం చూస్తాం ఈ పత్రికలు ఏమంటే జారత్వం నుండి జాగ్రత్తగా ఉండాలని. రెండవది ప్రభు బల్ల గురించి 11వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. దాన్ని ప్రస్తావించారన్నమాట. మృతుల పునరుద్ధానం గురించి వారు ఆందోళనలో ఉండగా పౌలు గారు ఈ పత్రిక రాస్తూ 15వ అధ్యాయం 12వ వచనంలో వారికి ఉన్న అనుమానాలకు ప్రశ్నలకి పౌలు గారు సమాధానాలు ఇస్తా ఉన్నాడు. వివిధ అంశాల గురించి వారు పౌలు గారికి ఉత్తరం రాయగా చూడగలం. మనం ఏ విషయాల్లో వాళ్ళు ఉత్తరం రాశారు అంటే మనం చూస్తా ఉన్నప్పుడు సంఘములో సమస్యలు 7వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు మనం ఒక మాటగా అక్కడ చదువుకుంటే వివాహ విషయమై వాళ్ళు పౌలు గారికి ఉత్తరం రాశారు. తర్వాత 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే విగ్రహారాధన సంబంధించి అంటే బలి అర్పించిన దానిని తినే విషయంలో. 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కృపావరాల గురించి, ఆత్మ సంబంధమైన కృపావరాల గురించి. 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు చందా విషయంలో, పరిశుద్ధుల అవసరతల్లో ఆదుకునే విషయమై ప్రస్తావిస్తూ పౌలు గారి ఉత్తరాలు వాళ్ళు రాసిన దానికి పౌలు గారు జవాబులు ఇస్తూ రాస్తున్నాడు. వారికి ఏ విషయాల్లో సందేహాలు ఉన్నాయంటే, 1 సంఘములో వారికి సమస్యలు ఉన్నాయి. 2 సంఘములో కలహాలు ఉన్నాయి. 3 సంఘములో కక్షలు ఉన్నాయి. 4 వివాహ విషయంలో ప్రశ్నలు ఉన్నాయి. 5 పునరుద్ధానం గురించి ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, అనుమానం ఉంది. 6 కృపావరాల గురించి సందేహాలు. 7 కానుకలు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు పోగు చేయాలి అన్నది ప్రాముఖ్యంగా ఈ పత్రిక మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మనం మరలా జ్ఞాపకం చేసే జారత్వం గురించి, ప్రభు బల్ల గురించి, మృతుల పునరుద్ధానం గురించి, తర్వాత సంఘంలో సమస్యలు, సంఘములో కలహాలు, సంఘములో కక్షలు, వివాహ విషయంలో ప్రశ్నలు, పునరుద్ధాన విషయమే ప్రశ్నలు, కానుకల విషయమే ప్రశ్నలు, వీటన్నిటినీ పౌలు గారు తెలియపరుస్తూ రాస్తున్నాడు. అయితే ఈ పత్రిక మనము చూస్తా ఉన్నప్పుడు ఈ పత్రిక క్రైస్తవ యొక్క ప్రవర్తన, ఒక విశ్వాసి ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో కడగబడిన వారి యొక్క ఎలా ఉండాలో వారి ప్రవర్తన గురించి తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, వారి ప్రేమ, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ప్రేమించాలి, వారి ప్రేమను గురించి తెలియపరుస్తూ ఉంది. అయితే ఒక మాటగా ఈ కొరింథీ పట్టణం గురించి ఒక కొద్ది నిమిషాలు మనం అట్లా జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళదాం. ఈ కొరింథీ పట్టణానికి ముందు జ్ఞాపకం చేసే ముందు ఈ పత్రికలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎలా కనపడతాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనంలో ఆయన పరిశుద్ధపరిచేవాడుగా కనపడతాడు. ఆ వచన భాగాన్ని చదువుదాం, ఎందుకైనా మనకు మంచిది. ప్రభువైన యేసు క్రీస్తు వారి పత్రికలో మనకి ఎలా కనబడతాడంటే 2వ వచనంలో చూస్తే చివరి భాగంలో మీరు మొదటి అధ్యాయం 2వ వచనంలో 2వ లైన్ చూడండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అంటే ఎవరు పరిశుద్ధపరిచేదంటే ప్రభువైన యేసు క్రీస్తే. ఒక పాపిని, దేవుని ఎరగని వారిని ఒక పరిశుద్ధులుగా మార్చాలంటే ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధపరిచేవాడని ఈ పత్రికలో మనం చూడగలం. ఎలా కనబడతాడు మరలా ప్రభు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే సిలువ వేయబడిన క్రీస్తు కనబడతాడు. 23వ వచనంలో మనం సువార్త ప్రకటించే క్రమంలో ఈ మాట కూడా రాస్తాం, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము. అంటే ప్రభువు ఈ పత్రికలో సిలువ వేయబడిన వాడుగా కలవరిలో సర్వ మానవాళి కొరకై మరణించిన వాడు, ఆ రక్తాన్ని చిందించిన వాడు, సమాధి చేయబడిన వాడు, పునరుద్ధానుడు కూడా కనబడుతుంది. సిలువ వేయబడటం మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఆయన పునరుద్ధానం కనపడుతుంది. పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. రెండవది సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు. మూడవది సిలువ వేయబడటం మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడైన వాడు. ఈ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని
ఈ కోణంలో స్పష్టంగా మనం చూడగలం. పరిశుద్ధపరిచేవాడు, సిలువ వేయబడిన వాడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. ఈ మూడు మనం చూడగలం. దాటి వెళదాం. పరిచయంగా మనం చూస్తున్న కొరింథీ పట్టణాన్ని గురించి మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. తెలిసినవే మీకు నేను అలా మీ దృష్టికి తీసుకుని వస్తాను. కొరింథీ అనేది రోమా ప్రాంతమైన అకయాకు రాజధాని. కొరింథీ అనే పట్టణం రోమాలో ఉన్న ప్రాంతమైన అకయాకు రాజధాని. ఏథెన్స్ పట్టణాన్ని చూస్తే అది జ్ఞానానికి ప్రసిద్ధిగాంచింది. కొరింథీ పట్టణాన్ని మనం చూసినప్పుడు అది వాణిజ్యానికి, వ్యాపారానికి ప్రసిద్ధిగాంచింది. అంత మాత్రమే కాదు, ఈ కొరింథీ పట్టణం ఎఫెసీ పట్టణానికి మధ్య దూరం 45 మైళ్ళ దూరం ఉంటుంది. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో నుండి కొరింథీకి రాస్తున్నప్పుడు 45 మైళ్ళ మధ్య దూరం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ కొరింథీ పట్టణానికి రెండు వైపులా, కుడివైపు ఆడ్రియాటు, ఎడమవైపు ఏజియన్ రెండు నదులు ఉంటాయి. ఈ కొరింథీ పట్టణానికి రెండు నదులు ఉంటాయి. క్రీస్తు పూర్వం 146వ సంవత్సరంలో ఈ గ్రీకు పట్టణమైన ఈ కొరింథీ పట్టణాన్ని రోమీలు పాడు చేశారు, నాశనం చేశారు. క్రీస్తు పూర్వం 146 సంవత్సరంలో. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 44వ సంవత్సరంలో జూలియస్ సీజర్ దీన్ని తిరిగి రోమా కాలనీగా నిర్మించాడు. అంటే రోమీలు సైనికులు, మాజీ సైనికులకి, ఆ రోమా ప్రభుత్వంలో ఉన్న వారి కొంతమంది అధికారులకు, వారితో పాటు యూదులకు కూడా అక్కడ కొంత అవకాశాన్ని కల్పించారు. ఈ పాడైపోయిన పట్టణం, ఈ కొరింథీ పట్టణం తిరిగి పునరుద్ధరించారన్నమాట. అంత మాత్రమే కాదు, అక్కడ వీనస్ అనే దేవత ఒక ప్రసిద్ధిగాంచింది. ఆమెను ఆరాధించేవారు. 1000 మంది దేవదాసీలు ఉండేవారు. ఈ దేవాలయంలో బహుపాపం జరిగేది. అందుకే కొంతమందిని పిలిచేటప్పుడు నువ్వు కొరింథీ నైజ్వా, పురుషులనైతే నువ్వు కొరింథీ నైజ్వా. కొరింథీ నైజ్ అంటే ఏంటంటే నువ్వు వ్యభిచారివా అని పిలవడానికి, వ్యభిచారివా అని అనకుండా, నువ్వు వేశ్యవా అని అనకుండా, నువ్వు కొరింథీవా అని స్త్రీలను, పురుషులనైతే కొరింథీ నైజ్ అని అడిగేవారంట. అంటే ఆ కొరింథీ పట్టణం అంతగా పాపంలో, వ్యభిచారంలో, ఒకప్పుడు అదే పట్టణం 146 సంవత్సరంలో, క్రీస్తు 140 సంవత్సరం పాడవక ముందు పట్టణం అలా ఉండేది. తదుపరి పునరుద్ధరించబడిన పట్టణం అన్నమాట. 2వ సువార్త యాత్ర పౌలు గారు ముగించిన తర్వాత ఆయన 3వ సువార్త యాత్ర ప్రారంభంలో ఈ పత్రిక రాస్తూ ఉంటాడు. అయితే ఐరోపా ఖండంలో అకయా ప్రాంతానికి ముఖ్యమైన పట్టణం ఏదంటే ఈ కొరింథీ పట్టణం. అయితే అందుకనే పౌలు పత్రికలో తెలియపరుస్తూ కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనంలో పౌలు గారు చాలా విశేషంగా వారితో మాట్లాడుతున్న మాట నేను చదువుతాను. కొరింథీ వాళ్ళు చేసిన దాన్ని బట్టి 10-12 వచ్చి చూడండి. ఏమంటాడంటే, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ అంటే కొరింథీలో అలాంటిది ఒకప్పుడు కొనసాగేది. పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత, పౌలు గారు అక్కడ నిలిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి వచ్చారు. అప్పుడు వచ్చి నమ్మిన తర్వాత వారిని ఉద్దేశించి పౌలు గారు అంటాడు, మీలో కొందరు అట్టి వారు ఉన్నారు. అంటే బహు పాపంలో ఉన్నవారు, చెడ్డ కార్యములు జరిగించేవారు, యేసుక్రీస్తుని ఎరిగి సంఘములో చేర్చబడి ఉన్నారు. వారి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు అట్టి వారై ఉన్నారు కదా, దేవుని కృప వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని పౌలు గారు వాళ్ళు చేసిన ఆ పాపాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని నీతిని వారికి తెలియపరిచాడు. దేవుడు ఎంత గొప్పవాడో అని వివరిస్తూ వారికి ఈ పత్రికలో చాలా విశేషంగా పూర్వస్థితిని వారికి తెలియపరుస్తూ దేవుని వాక్యాన్ని బోధించాడు. ఎందుకు మనం చూస్తా ఉన్నాం, ఎందుకు ఈ పత్రిక రాశాడంటే 3 కారణాల బట్టి. 3 కారణాలు. ఒకటి, క్లోయ ఇంటి వారు కొరింథీ సంఘములో ఉన్న, ఎట్లా పౌలు ఎందుకు ఈ పత్రిక రాశాడు, ఎట్లా రాశాడు అని. పౌలు గారు ఎఫెసీలో ఉన్నాడు, కొరింథీలో విషయాలు ఆయనకి ఎలా తెలిసాయి, మరి ఎలా పత్రిక రాశాడు ఆయన, ఎవరికిచ్చి పంపించాడు ఆయన అని చూస్తే, కొరింథీ సంఘం క్లోయ ఇంటి వారు ఉన్నారు. మొదటి అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు క్లోయ ఇంటి వారు వలన నాకు తెలియవచ్చెను అని అంటాడు. అంటే
కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న విభేదాలను పౌలుకు తెలియపరచాలని ఎఫెసీకి వెళ్ళి చెప్పుండవచ్చు. లేదా అక్కడ విభజనల గురించి, అంటే కొరింథీ సంఘములో ఉన్న విభజనల గురించి పౌలు గారికి పత్రిక రాసి ఉండవచ్చు. మొత్తానికి ఆ ఎఫెసీలో ఉన్న పౌలు గారికి క్లోయ ఇంటి వారి ద్వారా తెలిసి ఉండవచ్చు. రెండోది, కొరింథీ నుండి మనం 16వ అధ్యాయము, ఇదే ఆ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు కొరింథీ నుండి స్తెఫను, ఫర్మనాతు మరియు అకయాను వారు అక్కడికి వచ్చి ఉండాలి. ఎక్కడికి? ఎఫెసీకి. వీళ్ళు ఎక్కడెక్కడ నిలిచారో మనము అపోస్తుల కార్యం చూడవచ్చు. స్తెఫను ఎక్కడ ఉన్నాడో, తిమోతి ఎక్కడ ఉన్నాడో, మనము అవన్నీ, ఫర్మనాతు ఎక్కడ ఉన్నాడో అపోస్తుల కార్యాలు తెలియపరుస్తాయి. వారు కొరింథీ నుండి ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ ముగ్గురు వచ్చి పౌలు గారికి సంఘములో ఉన్న సమస్యలు, వాటిలో పౌలు గారు ఏమి చెబుతారు, అసలైన కోణం ఏంటి? యెరూషలేములో ఉన్నారు కొంతమంది పెద్దలు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. కానీ పౌలు గారు ఈ విషయంలో ఆయన కోణం ఏంటి, కానీ ఏం చెబుతారా అని చెప్పి వాళ్ళకి ఆ ఉత్తరం తీసుకొని వచ్చారు కొరింథీ నుంచి. అనడానికి రుజువు ఏంటి అంటారా? 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం, మీరు రాసిన వాటి విషయము అని రాయబడింది. అంటే వారు ఒక కొరింథీ సంఘం నుండి ఒక ఉత్తరాన్ని తీసుకొని వచ్చి పౌలు గారికి ఇచ్చారన్నమాట. నువ్వైతే ఏమి చెబుతావు, నువ్వైతే ఏమి రాస్తావు, నువ్వైతే కొరింథీలో ఉన్న వారికి ఏమి చెబుతావు అని వారు తెలియపరిచారన్నమాట. మూడవది, పౌలు గారు ఎందుకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారంటే, యెరూషలేములోని పేద క్రైస్తవులు ఉన్నారు, వారికి సహాయార్థంగా సంఘము సందా పోగు చేయటంలో పాల్గొనవలసిన అవసరం ఉందని, కాబట్టి నేను వస్తాను, నేను దర్శిస్తాను, నేను వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను, అది తెలుసుకోవాలని ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అది తెలుసుకోవాలని ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. దాటి వెళదాం. మనము ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూసాం. పత్రిక యొక్క విభజన చూద్దాం. పత్రిక యొక్క విభజన చూద్దాం. మొదటి పత్రిక విభజన 1 మనం చూసినప్పుడు, పత్రిక విభజన 1 మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు శుభవచనాలు ఉంటాయి. శుభవచనాలు మనం ఎరుగుదాం. అక్కడ మీరు చూస్తా ఉన్నప్పుడు మనము శుభవచనాలు ఉంటాయి. పౌలు గారు శుభవచనాలు పలుకుతూ రాస్తూ ఉంటాడు. తర్వాత మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 6వ అధ్యాయం వరకు సంఘములో సమస్యలు. మీరు మొదటి అధ్యాయం 10వ వచనం నుండి మీరు చదివితే, అక్కడ మన 10వ వచనం మనం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. 11వ వచనం అంటారు, నా సహోదరులారు, మీరు కలహమును కలవని. 6వ అధ్యాయం చివరి భాగంలో మీరు చదివినట్లయితే, అక్కడ మీరు మీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడి. అయితే మనం చూస్తా ఉన్నప్పుడు మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 6వ అధ్యాయం వరకు సంఘములో సమస్యలు. ఏమేమి సమస్యలు అని మనం చూస్తే, ఏంటి ఆ సమస్యలను చూస్తే, 1 నుండి 10 వచనాల నుండి 4వ అధ్యాయము 21వ వచనం వరకు ఎలా ఉందంటే, అది మనం చూస్తా ఉన్నప్పుడు విభజనలు ఉన్నాయి. విభజనలు లేదంటే వర్గాలుగా ఏర్పడడం మనం ఎరుగుదము. ఏమనంటే పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, క్రీస్తు వాడని వర్గాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, విభజనలో కూడా ఉన్నాయి. ప్రకృతి సంబంధి, శరీర సంబంధి, ఆత్మ సంబంధి, భూ సంబంధి, ఇలాంటివి మనం చూడగలం. ఈ మొదటి 4 అధ్యాయాలలో 1వ అధ్యాయం 10వ వచనం నుండి 4వ అధ్యాయం 21వ వచనం వరకు శరీర సంబంధులను చూస్తాం, ఆత్మ సంబంధులు చూస్తాం, ప్రకృతి సంబంధులు చూస్తాం, దేవుని సంబంధులు చూస్తాం. మళ్ళీ విభజించబడిన వాడు అంటే పౌలు వారని, అపోల్లో వారని, కేఫా వారని, క్రీస్తు వారని, ఇలా విభజనలుగా మనం చూడవచ్చు. ఇది మొదటి 10వ వచనం నుండి 4వ అధ్యాయం. తర్వాత 5వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు లైంగిక పరమైన దుర్నీతి లేదంటే జారత్వాన్ని మనం చూడగలం. 7 నుంచి
మనం 7వ అధ్యాయము మనం చూస్తా ఉన్నప్పుడు 7 నుంచి 14 అధ్యాయంలో మనము కొరింథీ సంఘములో ఉన్న వారి ప్రశ్నలకు పౌలు జవాబిచ్చుట మరలా జ్ఞాపకం చేస్తున్నాం. 7 నుంచి 14 అధ్యాయాలు కొరింథీ సంఘములో ఉన్న వారి ప్రశ్నలకు పౌలు జవాబిచ్చుట. ఏంటి వారి ప్రశ్నలు? 7వ అధ్యాయము ఏం చెబుతుందంటే వివాహం గురించి వారి ప్రశ్నలు, వివాహం విషయమై వారి ప్రశ్నలు 7వ అధ్యాయం. తర్వాత మనం చదువుతా ఉన్నప్పుడు 8 నుండి 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మొదటి వచనం వరకు క్రైస్తవ స్వాతంత్రానికి ఉన్న పరిమితులు. అంటే ఏంటి క్రైస్తవ స్వాతంత్రం అంటే మనము తినాలి, కానీ విగ్రహారాధన సంబంధించిన బలులు అర్పించిన వాటిని ఆ విషయంలో మనము అంత మాత్రమే కాదు, పౌలు గారు అనేక విషయాలు ఆ సువార్త పరిచర్య విషయమై, తర్వాత ఆ ఇశ్రాయేలు వారు చేసిన దుర్నీతి విషయమై, వారు ఎలాగూ దేవుని ఎరిగిన వారు ఎలాగూ నిరాకరించారో ఆ విషయమై, అంత మాత్రమే కాదు 11వ అధ్యాయం మొదటి వచనం వరకు మనం చూస్తాం. 11వ అధ్యాయం చూస్తే క్రైస్తవ స్వాతంత్రానికి ఉన్న కొన్ని పరిమితులు ఉన్నాయి, అన్ని చెయ్యదగినవి కావు. మనం స్వతంత్రమును అయ్యాం క్రీస్తు రక్తము ద్వారా, కానీ అన్ని చేయదగినవి కావు అని తెలియపరుస్తూ 8వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము మొదటి వచనం వరకు పౌలు విషయాలని ప్రస్తావిస్తా ఉన్నాడు. తర్వాత 11వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు ఆరాధన క్రమము, స్త్రీ ముసుగు వేసుకోవడం గురించి, స్త్రీ ముసుగు గురించి 11వ అధ్యాయం 2వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ భాగాలు చూడం. తర్వాత 17వ వచనం నుండి 34వ వచనం వరకు ప్రభు బల్ల క్రమం అంటే ప్రభు రాత్రి భోజన విషయమై, ప్రభు బల్ల విషయమై, ఎలా నడుచుకోవాలో, ఎలా కొనసాగుతున్నారో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటే ఏమవుతుందో అంటే అవి రాయబడి ఉంటాయి. ఎలా నడిచారో, ఎలా నడవాలో, ఎలా నడుచుకుంటే ఏం జరుగుతుందో అక్కడ స్పష్టంగా పౌలు గారు ప్రభు బల్ల గురించి రాయడం జరిగింది. తర్వాత 12 నుంచి 14 అధ్యాయాలు చదువుతుంటే ఆత్మవరాలు లేదంటే కృపావరాలు, అక్కడ మనము 12వ అధ్యాయం 14 వచనం నుండి ప్రాముఖ్యంగా 12వ అధ్యాయంలోనే పౌలు గారు ప్రస్తావించాడు. వాటి విషయాలు కొనసాగింపుగా ఏవేమి, ఎలా, ఏంటి, ఎందుకు ఇవ్వబడ్డాయో, ఎవరు ఇస్తారు కృపావరాలు, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎవరి కొరకు ఇవ్వబడ్డాయి అని పౌలు గారు ప్రస్తావిస్తూ 12, 14 అధ్యాయాల్లో స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాడు. తరువాత 15వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు శరీర పునరుద్ధానం అంటే చనిపోయిన వారు మరలా పునరుద్ధరించబడతారు, మహిమ శరీరంతో తిరిగి లేస్తారు అనడానికి రుజువు ఎవరంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారే. ఆయన తిరిగి లేచాడు కదా, ఆయన నామమందు మనం విశ్వాసించాం కదా, తిరిగి మరలా కూడా మనం తిరిగి లేస్తాం, పునరుద్ధానం ఉంది. అక్కడ ఉన్నవారు ఏమంటారంటే పునరుద్ధానం లేదు అని చెప్తున్న క్రమంలో శరీర పునరుద్ధానం ఉంది అని పౌలు గారు ప్రస్తావిస్తూ నొక్కి చెబుతూ దానికి మాదిరిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపుతూ ఈ పత్రికను తెలియపరుస్తాం. ఈ పత్రికల విభజనలో మనం చూడగలం. 16వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు ముగింపు మాటలుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, మొదటి 6 అధ్యాయాలలో సమస్యలు, సలహాలు. ఇంకొక విభజన మనం చూస్తే మొదటి 6 అధ్యాయాల్లో సమస్యలు ఉంటాయి, సలహాలు ఉంటాయి. 7 నుంచి 16 అధ్యాయాల్లో సందేహాలు, సమాధానాలు. 3 విభజన మనం చూస్తే మనకు రాయబడినట్లు 1 నుండి 4 అధ్యాయాల్లో ఐక్యత లేని విశ్వాసులు. ఇక్కడ మనం అదే చూస్తా ఉన్నాం. 10వ వచనం 11వ వచనంలో మొదటి అధ్యాయము ఆ భాగంలో మనం చూస్తున్నప్పుడు ఐక్యత లేని విశ్వాసులు. తర్వాత 8 నుండి 16 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అవమానకరమైన జీవితం కలిగిన విశ్వాసులు. ఐక్యత లేని విశ్వాసులు, అవమానకరమైన జీవితం కలిగిన విశ్వాసులుగా మనము చూడగలము. అయితే ఈ పత్రికలోని అధ్యాయాలను మన విభజనగా చేసి మనం ఒక్కొక్కటి ధ్యానం చేసి మనం ముగిద్దాం. రండి, మనము మొదటి అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. మనం ఏం చూసాము ఇంతవరకు అంటే ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుండి రాశాడు, గ్రంథ నేపథ్యం, గ్రంథ యొక్క ముఖ్య ఉద్దేశం, పట్టణ యొక్క ఉద్దేశం, గ్రంథ విభజన అంటే పత్రిక విభజన 1, పత్రిక విభజన 2 ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు మనము 8 అంటే పత్రికలోని అధ్యాయాల విభజన అది చూడబోతూ ఉన్నాం.
మొదటి అధ్యాయం రండి. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంని మనం చదువుతున్నప్పుడు సంఘములో అసమానత ఏంటి? సంఘములో అసమానత ఏంటి అంటే, ఆ అసమానత ఏంటంటే మనం 12 వచనం చదువుకోగలం. మీలో ఒకడు, నేను పౌలు. అదే ఒక అసమానత మాత్రమే కాదు, కొంతమంది జ్ఞానం కలిగిన వారని, తర్వాత ఈ సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారు, కొంతమంది దేవునికి ఇంకొక అసమానత ఏంటంటే ఆ దేవుని పిలుపుకు లోబడిన వారు ఉన్నారు. చూద్దాం ఈ పత్రికలో ఏమిటో మనం కొద్ది ముందుకు వెళ్ళి కొనసాగుదాం. చూద్దాం అక్కడ మొదటి అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు సంఘములో అసమానత అని మనం చూడగలం. మొదటి 9 అధ్యాయాలలో పరిశుద్ధుల యొక్క గొప్పతనం. మొదటి 9 అధ్యాయాల్లో పరిశుద్ధులు ఏంటి? పరిశుద్ధుల యొక్క గొప్పతనం అంటే మీరు ఒకసారి 6వ వచనం చూస్తారా? 6వ వచనం చూస్తే 6వ వచనం చివరి భాగం, మొదటి అధ్యాయము 6వ వచనం చివరి భాగం చూస్తే ఆ సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతే. ఐశ్వర్యవంత అంటే పరిశుద్ధుల యొక్క గొప్పతనం. మొదటి అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులయ్యాం. రెండోది 7వ వచనంలో మనం చూస్తే ఐశ్వర్యవంతులమయ్యాం. దాంట్లో 7వ వచనంలో మనం చూస్తే ఏ కృపావరము లేక యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతున్నాము. పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ఐశ్వర్యవంతులమయ్యాం. ఇప్పుడు ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు మన గొప్పతనం అది. లోకములో ఎవరికీ లేదంత భాగ్యం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు విశ్వాసమించిన క్రైస్తవులకే, పరిశుద్ధులకే ఈ గొప్ప ఆధిక్యత ఉంది. మొదటి అధ్యాయం అదే తెలియపరుస్తుంది. మొదటి 9 వచనాల్లో అదే తెలియపరుస్తుంది. మనకు గొప్ప ఆధిక్యత ఉంది. ఏమంటే ఇంకొకటి ఆధిక్యత ఏంటంటే 9వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసం. మనమంట ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో సహవాసానికి పిలువబడ్డామంట. పరిశుద్ధులుగా పిలువబడ్డాం, ఐశ్వర్యవంతులుగా పిలుచబడ్డాం. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయనతో సహవాసం. ఎంత గొప్ప ధన్యత అండి! అధిక గొప్ప ఆధిక్యత అని దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది పరిశుద్ధులకు ఉన్న ఆధిక్యత. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసమించిన వారి యొక్క ఆధిక్యత, అది మన గొప్పతనం. యేసు క్రీస్తు వారి కొరకు ఎదురు చూడడం గొప్పతనం. దాటి వెళదాం. 10-16 వచనాలలో దేవుని పిల్లల మధ్య కలహాలు. ఎవరిదంటే మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని పిల్లల మధ్య కలహాలు. అక్కడ కొంతమంది వ్యక్తులు మనం చూడగలం. పౌలుని, నేను అపోల్లో వాడినని, మరి ఒకడు కేపా వాడినని, మరి ఇంకొకడు క్రీస్తు వాడినని చెప్పుకొచ్చాను. అంటే దేవుని పిల్లల మధ్య కలహాలు ఎప్పుడు వస్తాయంటే ఏకభావం లేనప్పుడు కలహాలు వస్తాయి. అదే పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏమని? 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని అంటూ కింద మీరు రాస్తూ అంటాడు, ఏక తాత్పర్యముతోను మీరు ఏక మనసుతోను ఏక తాత్పర్య. ఈ 10వ వచనంలో 3 సార్లు అంటాడు. ఎందుకు వచ్చిన ఈ సమస్యలు అంటే కారణం దేవుని పిల్లల మధ్య కలహాలు ఎందుకు వస్తాయంటే ఏకభావం లేనప్పుడు, రెండోది ఐక్యత లేనప్పుడు, మూడోది సహోదర ప్రేమ లేనప్పుడు. ఏకభావం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, సహోదర ప్రేమ లేనప్పుడు కలహాలు వస్తాయి. అదే మనం దేవుని పిల్లల మధ్య పెద్ద కలహాలని తెలియపరుస్తా ఉంది. నేను ఇంకా విస్తరించట్లేదు, అక్కడ చాలా ఉన్నాయి, నేను దాటి వెళుతూ ఉన్నాను. 17 నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు 17 నుంచి 25 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని సువార్త యొక్క గొప్పతనం. దేవుని సువార్త యొక్క గొప్పతనం ఏంటంటే జ్ఞానులకు అది దేవుని శక్తి. అంటే అజ్ఞానులు మనం, వాస్తవానికి జ్ఞానులు కాదు, మనం ఎర్రివారం, అన్యజనులం. అందుకే మనము దేవుని సువార్త మనకి వినిపించగా మనకు ఏమైపోయిందంటే శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతూ దేవుని సువార్త గొప్పతనం. మనకి దేవుని శక్తి మనకి ఎలా ఉందంటే దేవుని సువార్త అది శక్తి, అది గొప్పతనం. మనకు ప్రభువులో మనకు దొరికిన భాగ్యం, ప్రభు ద్వారా సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మనకు దొరికిన ధన్యత అని పౌలు తెలియపరుస్తూ, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాము. అందరూ జ్ఞానాన్ని చూసి క్రియలు అన్ని వెతుకుతున్నారు, మేము మాత్రం సువార్తను ప్రకటిస్తున్నాము. ఎందుకంటే అది మాకు ఇవ్వబడిన భాగ్యం, సిలువ సువార్తను అని చెప్పి పౌలు సువార్త యొక్క గొప్పతనం గురించి పౌలు గారు 17 నుంచి 25 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. తర్వాత 26 నుండి 31 వచనం వరకు మనం చూస్తే
దేవుని పిలుపు యొక్క గొప్పతనం. ఏంటి దేవుని పిలుపు అని మనం చూస్తే 29వ వచనం చూస్తారా మీరు? మనం చివరి భాగం మధ్యలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని పిలుపు చూడండి. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు అంత మాత్రమే కాదు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో మన పిలుపు ఎంత గొప్పదో చూడండి. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారు ఎవరు అంటే మన పిలుపు యొక్క గొప్పతనం చూడండి. దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఎనుచులైన వారిని, తృణీకరింపబడినాడు, ఎన్నిక లేని వారు. దేవుని పిలుపు యొక్క గొప్పతనం ఆ జ్ఞానులు ఎంచుకోలేదు. లోకంలో ఉన్న వారిని, బలమైన వారిని ఎంచుకోలేదు. కేవలం మనల్ని ఎంచుకున్నాడు. అది అన్ని తెలియపరుస్తూ పౌలు గారు ఈ మొదటి అధ్యాయాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్న మొదటి అధ్యాయాన్ని మొదటి 9 వచనాలలో పరిశుద్ధుల యొక్క గొప్పతనం, 10-16 వచనాలలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని పిల్లల మధ్య కలహాలు, 17-25 వచనాల్లో చూస్తున్నప్పుడు దేవుని సువార్త యొక్క గొప్పతనం, 26-31 వచనాల్లో చూస్తున్నప్పుడు దేవుని పిలుపు యొక్క గొప్పతనం. దాటి వలన 2వ అధ్యాయానికి మనము ప్రవేశిద్దాం. 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘములో ఉండవలసిన సేవకుని బోధ, ప్రతి సంఘములో ఉండవలసిన బోధ. ఒకవేళ బాధ్యత కలిగిన వారైనా కావచ్చు, ఏడు వాస్తవాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘములో ఉండవలసిన బోధకుని బోధ, లేకపోతే సేవకుని బోధ, లేకపోతే బోధించవలసిన వారి బోధ. అలాగనే మనం దీన్ని టైటిల్ గా మనం పెట్టుకోవచ్చు. ఒక సేవకునే కాదు, బోధించవలసిన వారి బోధ అని కూడా మనము ఉచ్చరించవచ్చు. దాటి చూద్దాం. మొదటి 5 వచనాల్లో సంఘములో బోధించవలసిన సువార్త ప్రమాణం, సంఘములో బోధించవలసిన సువార్త ప్రమాణం ఏంటి అంటే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలని దేవుని శక్తిని ఆధారం చేసుకుని సంఘంలో ఏం చెప్పాలంటే, మనము బయటికి వెళ్ళినా కానీ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. అది దేవుని శక్తిని, మనం మానవుల శక్తి కాదు, డబ్బుని కాదు, లేకపోతే ప్రజలను కాదు, లేకపోతే ఇంకా లోకంలో సంబంధించిన వాటి కాదు. మన జ్ఞానాన్ని ఉపయోగించవద్దు. పౌలు గారు అదే చెప్తున్నాడు. వాక్చాతుర్యం కాదు, జ్ఞానాన్ని కాదు, లేకపోతే మర్మమై ఉన్న వాటిని ఏదో సంఘం సువార్త ఏదో మనుషులకు అర్థం కాని విధంగా కాదు. ఎలాగంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ప్రకటించాలి. మూడోది, దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ప్రకటించాలి. దేవుని మహిమ కొరకు ప్రకటించాలి. సంఘంలో బోధించవలసిన సువార్త ఏంటంటే, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి అని జ్ఞాపకం చేయాలి. అది పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ వచనాలలో మీరు మొదటి 5 వచనాల్లో చదివినప్పుడు నేను జ్ఞానాన్ని ఉపయోగించక, తీయని మాటలు ఉపయోగించక నేడు సువార్తలు అని చెప్తారే కానీ సువార్తలలో అంతా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. సువార్త ఉంటుందని దేవుని గురించి ఉంది, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ గురించి ఉంటుంది. నేను దాటి వెళుతున్నా, నేను విస్తరించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. 6-11 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంఘము బోధించవలసిన బోధక్రమం, సంఘములో బోధించవలసిన సువార్త ప్రమాణం మొదటి 5 వచనాలు. సంఘములో బోధించవలసిన బోధక్రమం ఏంటి అంటే, పరసంబంధమైన జ్ఞానముతోనే బోధించాలి. అదే పౌలు గారు 6వ వచనంలో తెలియపరుస్తా ఉన్నాడు. 7వ వచనంలో ఉంటాడు, చూడటం మాట చదువుతాను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. అంటే పౌలు గారు సంఘములో బోధించవలసిన బోధక్రమాన్ని పరసంబంధమైన జ్ఞానంతో బోధించాలి. మర్మమైన బోధ ఏంటంటే, ఆ మర్మము క్రీస్తే, ఇంకే మర్మాలు లేవు. వాస్తవానికి మర్మాలు ఉన్నాయి, ఇవి అంటాం. ఒకే ఒక మర్మం ఉంది. అన్ని మర్మాలు దేవుడు బయలుపరుస్తా ఉన్న ఒకే ఒక మర్మం, అదే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ. అదే మర్మం. అన్ని దైవ గ్రంథంలో దేవుడు స్వీకరించి క్లుప్తంగా మనకి రాసి ఉంచాడు. వాటిని చదవక, మనకు తెలియక, నేర్చుకోక మనం ఏమంటే అది మర్మం అంట. ఆ మర్మము ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తునే ప్రకటించాలి. మర్మాల గురించి కాదు, మన మర్మాల జీవితాన్ని గురించి కాదు ప్రకటించాల్సింది. నేను క్రీస్తును ప్రకటిస్తానని చెప్పి అదే పౌలు గారు ఈ 6వ అధ్యాయం 11వ వచనాల వరకు తెలియపరుస్తా ఉన్నాడు. 12-16 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు
సంఘము పొందిన ఆత్మ ప్రమాణం. అదే పౌలు గారు అంట ఆత్మ సంబంధమైన 12 నుంచి మనం చదువుతాం. అప్పుడు ఒకసారి 13వ వచనం చదువుతాం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటి గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అంటే దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొంది ఉన్నాం. పరలోకములో నుండి ఆ తండ్రి వద్ద నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మనం పొంది ఉన్నాము. దేవుని సంగతులను తెలియజేయడానికే ఎందుకు మనకి పరిశుద్ధాత్మ అంటే నడిపించడానికి, ఆ దేవుని సంగతులు మనకు తెలియపరచడానికి, బోధించడానికి, క్రమపరచడానికి, హెచ్చరించడానికి, ఇక అనేక విషయాల్లో దేవుని ఆత్మ మనలో ఉంది. సంఘము పొందిన ఇది ఆత్మ ప్రమాణం గుర్తుంచుకోవాలి. మనలో నివసిస్తూ ఉంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. దేవుని మనస్సు మనకు తెలియాలంటే దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు ఆ దేవుని ఆత్మ మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే లోబడి మనం కొనసాగుతామో దేవుని యొక్క మనస్సు మనకు తెలుస్తూ ఉంది. సంఘము తెలుసుకోవాల్సింది పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు సంఘము పొందిన ఆత్మ ప్రమాణం గురించి తెలియపరుస్తూ అక్కడ అంటాడు, ప్రకృతి సంబంధులని, శరీర సంబంధులని వారికి తెలియదు అని తెలియపరుస్తూ ఉంటాడు. అందుకని దాటి వెళదాం. 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు మొదటి 5 వచనాలలో సంఘము బోధించవలసిన సువార్త, 6 నుంచి 11 వచనాల్లో సంఘము బోధించవలసిన బోధక్రమం, 12 నుంచి 16 వచనాల్లో సంఘము పొందిన ఆత్మ ప్రమాణం. దాటి వెళదాం. 3వ అధ్యాయానికి మనం ప్రవేశిద్దాం. 3వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు సంఘములో ఉన్న ఆత్మీయ బలహీనత ఏంటి, సంఘములో ఆత్మీయ బలహీనత అని మనం చూస్తా ఉన్నప్పుడు ఈ సంఘములో ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు అని 5 నుండి 9 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మీరు గమనిస్తే 3వ వచనంలో శరీర సంబంధులు, 3వ అధ్యాయము మొదటి వచనంలోనే శరీర సంబంధులు. మీరు చదువుకుంటారా అండి? చదువుకుంటూ వస్తా ఉన్నప్పుడు ప్రకృతి సంబంధులు 4వ అధ్యాయంలో 4వ వచనంలో, తర్వాత శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ సంబంధులు. ఏనండి, మొదటి 9 వచనాలలో దేవుని జతపని వారి స్థానము, దేవుని జతపని వారి స్థానము ఏంటి స్థానం అంటే ఒకళ్ళేమో ఇక్కడ రాయబడి ఉంది. 6వ వచనం చూస్తారా? 5వ వచనం చూద్దాం. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. దేవుని జతపని వారి స్థానం ఏంటంటే పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే కనుక నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయువాడు దేవుడే. కాబట్టి దేవుని జత పని వారి యొక్క స్థానం ఏంటంటే నాటటం, తర్వాత పరిచార చేయడం, నాటటం, నీళ్లు పోసేవారు, వృద్ధి చేసేవారు ఎవరు? దేవుడే. కాబట్టి ఎవరి స్థానాలు వారు గుర్తించండి అని పౌలు ఎవరి స్థానాన్ని వారు గుర్తించకపోవడం ద్వారా సమస్యలు ఉన్నాయి. దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై మనం ఉన్నాము. కాబట్టి దేవుని పనివారమై, జత పనివారమై ఉన్నాం. దేవుని యొక్క పనిలో మనం ఉన్నప్పుడు ఎవరి స్థానాన్ని వారు కొనసాగిస్తే ఏ సమస్యలు ఉండవు, ఏ బలహీనతలు ఉండవు అని తెలియపరుస్తూ పౌలు ఈ మొదటి 9 వచనాల్లో వివరిస్తూ ఉన్నాడు. 10 నుండి 15 వచనాలు చూస్తే, మీరు పని చేస్తారు కదా, మీరు పని చేసినప్పుడు మీ పనికి జీతం వస్తుంది. అదే మాట మనం చూడగల 14 వచనాలు చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పనిని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 10-15 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఒకని పనిని కాల్చివేయబడిన అంటే క్రీస్తు ప్రతి పని ఎవరైతే చేస్తారో దేవుని పని, వారందరికీ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి పనిని బట్టి ఫలితం అనగా జీతం ఉంటుంది. అదే పౌలు గారు ప్రస్తావిస్తారు. మన పని పరీక్షింపకుండా ఫలితం ఉండదు. మన పని పరీక్షింపకుండా మనకి జీతం ఉండదు. మన పని పరీక్షింపకుండా బహుమానాలు ఉండవు. అదే పౌలు గారు తెలియపరుస్తా ఉంది. మనకు తప్పకిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు అనే పునాది మీద నిలిచినప్పుడు, మన పని పరీక్షింపబడినప్పుడు
ఖచ్చితంగా ఆయన జీతాన్ని ఇస్తాడని తెలియపరుస్తా ఉన్నాడు. 16 నుండి 23 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు 16 నుండి 23 వచనాలు చూస్తా ఉన్నప్పుడు దేవుని ఆలయం ఉండవలసిన విధానం. దేవుని ఆలయం ఎవరు? మనం ఇక్కడ అక్కడ రాయబడి ఉంది. ఆ మీరే అని 16 వచనం మనం చూడగలం. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? అంటే దేవుని ఆలయం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమై ఉండాలి. 17 వచనంలో మనం చూడగలం. పరిశుద్ధమై ఉన్నది అని రాయబడి ఉంది. అంటే దేవుని ఆలయం, మన శరీరము, మన దేహము ఎలా ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. అలా అంత మాత్రమే కాదు, మనమే దేవుని ఆలయం అంటున్నాడు. దేవుని ఆలయం అంటాడు, పరిశుద్ధంగా ఉండాలంటాడు. ఇంకో మాట అంటాడు, మనమే దేవుని ఇల్లు అంటాడు. ఆలయము, ఇల్లు అంత మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క సన్నిధి, అలాగే దేవుని యొక్క గృహము పరిశుద్ధమై ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇంకొక మాటగా తెలియపరుస్తూ యథార్థముగా ఉండాలి, అతిశయము లేని వారై ఉండాలి. తర్వాత మీరు ఆ వచనాల్లో చూస్తే, మీరు 29 20 వచనం, 3వ అధ్యాయం 20 వచనంలో చూస్తే ఒక రాయబడి ఉంది. ఏమనంటే 21వ వచనం, కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు. 20వ వచనంలో 2వ భాగం, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను. ఈ భాగం కీర్తనల గ్రంథము 94వ కీర్తన 11వ చరణంలో మనం చూడగలం. అతిశయించేవాడు దేవుని యందు అతిశయించాలని అక్కడ మనం చూడగలం. పిల్లరా, ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు యథార్థంగా ఉన్న దేవుని ఆలయము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమై ఉండాలి. దేవుని ఆలయము మనమే, దేవుని ఇల్లు మనమే, యథార్థంగా ఉండాలి, అతిశయం లేనిదై ఉండాలి. అది మనము 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయం చూద్దాం. ఆ 4వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘములో సేవకుడు ఉండవలసిన పోలిక, లేకపోతే ఆ ఒక బోధకుడు ఉండవలసిన పోలిక, అది మనం చూస్తా ఉన్నాం. మొదటి 5 వచనాలలో దేవుని గృహ నిర్వాహకుని యొక్క నమ్మకత్వం. అంటే దేవుని గృహ నిర్వాహకులుగా ఉన్నవారు నమ్మకత్వాన్ని కనపరచాలి, నమ్మకత్వాన్ని కనపరచాలి. అక్కడే పౌలు అంటాడు, నమ్మకమైన వాడుగా ఉండాలి, చెప్పింది చెప్పినట్లుగా చేసుకోవాలి, చెయ్యాలి. అదే అంటాడు, చెప్పిన గృహ నిర్వాహకుడు అని పౌలు గారు విమర్శించుకుని మనల్ని విమర్శించుకోవాలి, లేఖనం పట్ల నడుచుకోవాలి, అది చూడుతా ఉన్నాడు. పౌలు ఏమంటాడు చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడుగా వెంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే, ప్రభువే. 5వ వచనంలో నమ్మకత్వం గురించి తెలియపరుస్తూ పౌలు గారు ఈ భాగంలో తెలియపరుస్తూ మొదటి 5 వచనాల్లో గృహ నిర్వాహకుని యొక్క నమ్మకత్వం. 6 నుండి 13 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుని పిల్లల్లో ఉండవలసిన నమ్మకత్వం. దేవుని పిల్లలు, సంఘములో ఉన్న దేవుని పిల్లలు, వారు ఉండవలసిన నమ్మకత్వం ఏంటంటే లేఖనాలను అతిక్రమించకూడదు. అదే రాయబడింది అక్కడ. చూస్తారా మీరు? 6వ వచనం, సహోదరులారా, మీరు మమ్మును చూసి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే సంఘంలో వాళ్ళ నమ్మకత్వం ఏంటంటే లేఖనాన్ని అతిక్రమించకూడదు. రెండోది అతిశయింపకూడదు, అతిక్రమించకూడదు, అతిశయించకూడదు. అది అక్కడ తర్వాత కింద వచనాల్లో మీకు కనబడతారు. తర్వాత మనము చదువుతా ఉన్నప్పుడు తృప్తులై ఉండాలి, అసంతృప్తులుగా ఉండకూడదు. అతిక్రమించకూడదు, ఆ తర్వాత అతిశయింపకూడదు, అసంతృప్తులై ఉండకూడదు. ఏది 6 నుండి 13 వచనంలో దేవుని పిల్లలు ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది నమ్మకత్వం కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలు. దేవుని లేఖనాలను అతిక్రమించరు, వారికి వారు అతిశయింపరు. మూడవది, వాళ్ళు అసంతృప్తులుగా ఉండరు, ఎప్పుడూ సంతృప్తులు, లేఖనమందు ఎప్పుడూ సంతృప్తి లేనని 4వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు చూడగలం. 14 నుండి 21 వచనాల వరకు మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలను పౌలు సరిచేసిన విధానం. ఏం సరిచేశాడు పౌలు? ఈ 14 నుండి 21 వచనంలో ఏమి అంటే ఎలా సరిచేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిని మనము ప్రేమగా పెంచాలి, అదే తెలియపరుస్తాను. 14 వచనం నుండి 21లో మనం చూస్తా ఉన్నప్పుడు మనం చదువుకున్న భాగం కూడా అది, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు. ఎలా సరిచేస్తున్నాడు? ఒక తండ్రి వలె, తండ్రి కుమారుడికి ఏ రీతిగా బోధిస్తాడో గద్దింపుతో, ప్రేమతో
సరిచేస్తున్న విధానం. పౌలు కొరింథీ సంఘములో ఉన్నవారికి తెలియపరుస్తూ, సిగ్గుపరచాలని కాదు, ఒక వ్యక్తిని ఎన్నడూ సంఘములో ఉన్న విశ్వాసులను సిగ్గుపరిచే విధంగా కాదు, కానీ వారికి బుద్ధి చెప్పే విషయంలో, వారిని క్రమపరిచే విషయంలో, వారికి నమ్మకస్తులే ఉండవు అని తెలియపరుస్తూ అక్కడే ఇద్దరిని జ్ఞాపకం చేస్తాడు. ఒకటి తన గురించి చెప్తాడు, నన్ను నన్ను పోలి నడుచుకోండి, నేను ఎలా నన్ను నన్ను చూసి నడుచుకోండి, నన్ను 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 పోలి నడుచుకోండి, నేను ఎలా నడుస్తానని తన గురించి చెబుతున్నాడు. సరిచేసే విధానంలో ఎవరిని పోలిక చెబుతున్నాడంటే, నేను ఎలా నడుస్తున్నాను, మీరు ఎలా నడుచుకోండి. రెండవది తిమోతిని గురించి కూడా చెబుతున్నాడు. తిమోతి ఎంత మాదిరిగా నడిచాడో చూడని అంటాడు. మూడవది యేసు క్రీస్తు వారిని కూడా పోలికగా చూపిస్తాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయన చూపిస్తూ, పౌలును చూపిస్తూ, తిమోతిని అంటే మనం సరిచేసే విధానంలో కొంతమంది భక్తులను చూపి, కొంతమంది చేసిన పరిచర్యను చూపి, కొంతమంది వారి యొక్క భక్తుల యొక్క త్యాగాలను చూపి సరిచేయాలి. హృదయంలో కపటంతో, మోసముతో కాదు, కానీ మాదిరికరమైన వారిని చూపించి సరిచేసే విధానము 14 నుండి 21 వచనంలో మనం చూడగలం. దాటి వెళదాం. 5వ అధ్యాయానికి మనం ప్రవేశిద్దాం. 5వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ పత్రికలో చాలా మంది ఇదే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. చాలా సార్లు ఇదే ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటది. సంఘములో ఉన్న అపవిత్రత మొదటి 3 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు పాపమును ఖండించుట ఎంత గట్టిగా, ఎంత నిరాఖండిగా అంటాడంటే, మీలో అక్కడ మీరు ఖచ్చితంగా చూస్తే అన్యజనులైన జరగదు అంటూ రాస్తాడు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే, కానీ మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటాడు. అసలు పౌలు చాలా కఠినంగా, ఖచ్చితంగా ఈ విషయంలో గద్దిస్తూ మాట్లాడుతుంటాడు. ఏమంటే పాపమును ఖండించుటాం అంటే పాపమును ఖండించాలి, కానీ వ్యక్తిని కాదు. నరలా జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని పాపాన్ని దాచిపెడతారు, వ్యక్తులను ఖండిస్తుంటారు. పాపాన్ని బట్టి ఎవరైతే ఏ పాపాన్ని చేస్తున్నారో ఆ పాపాన్ని బట్టి ఖండించాలి. ఎవరైతే ఏ దుష్కార్యాల మధ్య, ఏ చెడ్డ కార్యాల మధ్య, చెడ్డ తలంపుల మధ్య కొనసాగుతున్నారో దానిని బట్టి గద్దించాలి తప్ప వ్యక్తిగతమైన దురాలోచనలతో మనం ఎన్నడూ గద్దించు. పాపాన్ని బట్టి పాపమును వెలివేయాలి, అంతేగాని మనుషులను కాదు. ఎలా జ్ఞాపకం చేస్తున్నా, ఆ పాపమును వెలివేయకపోతే, ఆ మనిషి వెలివేయలేకపోతే అప్పుడు వెలివేయాలి. అదే మనం చూడగలం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23 వచనంలో మనం ఆ పదాలన్నీ చూస్తూ వస్తూ ఉంటాం. దాటి వెళ్దాం. 4 నుండి 8 వచనాలలో మనం చదువుతా ఉండగా పరిశుద్ధతను ధరించుకున్నట. పరిశుద్ధత ఎలా ధరించుకోవాలంటే, మన హృదయం పులిసినది ఉంటుంది, మన ప్రవర్తనలో పులిసినది ఉంటుంది, దాన్ని ఉండకూడదు. ఒకవేళ పులిసిన ముద్ద ఉన్నట్లయితే మన ఆ ముద్ద ఖచ్చితంగా మనల్ని పాడు చేయాలి. అంటే పాత జీవితం, పాడైపోయిన జీవితం, అది ఎన్నడూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, పరిశుద్ధతను ధరించుకున్న తర్వాత అది ఎన్నడూ మనం కొనసాగరాదు. దానితో సహవాసం చేయకూడదు, దానితో మనము కొనసాగరాదు. ఎన్నడూ దానిని మనము జ్ఞప్తిలోకి తెచ్చుకోరాదు, వదిలివేయాలి దాన్ని. అది కొంచెం ఉన్న చాలు మన యొక్క పరిశుద్ధతను, లేకపోతే మన యొక్క ప్రవర్తనను పాడు చేస్తుంది. అందుకే పరిశుద్ధం ధరించుకొని ఉండాలి అంటే పాత జీవితాన్ని, గడిచిన జీవితాన్ని, పాపంలో మలినంలో ఉన్న జీవితాన్ని ఎన్నడూ మనతో తీసుకురావద్దు. అది కొంచెం ఉన్నా చాలు మనము ఆ పరిశుద్ధతని కోల్పోయి, అంటే పాపంలో పడవేయబడే అవకాశాలు ఉంటాయి. అదే తెలియపరుస్తూ క్రీస్తు పస్కా బలిని జ్ఞాపకం చేస్తూ ప్రభు గురించి పౌలు గారు ఈ విషయాన్ని తెలియపరుస్తారు. శరీర విషయాలను మీరు చంపివేయండి, నటించడికై తెలియచేస్తూ మీరు అతిశయపడవద్దు, ఎందుకంటే శరీర సంబంధంగా కొంత మలినం ఉంటాయి, వాటిని బట్టి మీరు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు క్రీస్తు పశువును జ్ఞాపకం చేస్తూ, ఉదింపబడిన జ్ఞాపకం చేస్తూ, పశువును కూడా జ్ఞాపకం, పరిశుద్ధులైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 9 నుండి 13 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు పాపము నుండి జాగ్రత్త పడుట ఎలా ఉండాలో పౌలు అంటాడు. 9వ వచనంలో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటాయి. జాగ్రత్తలు చూడండి. పౌలు తన కుమారులకు, ఒక తండ్రి ఒక సొంత కుమారుడికి ఎలాగూ జాగ్రత్తలో తెలియపరుస్తాడు, కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న ఆ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపుతున్నావు చూడండి.
ఇక ఒకవేళ ఉన్నవారు ఎలా ఉండాలో, ఒకవేళ ఎలా తెలుసుకోవాలో, ఎలా నడుచుకోవాలో ఎలా జాగ్రత్త చూడండి. పాపం నుండి జాగ్రత్త పడాలంటే ఇంకా అయితే ఈ లోకపు జారులతోనైనా, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవచ్చును కదా. లోకం ఇప్పుడైతే సహోదరు ఇంకా చదువుతా ఉన్నప్పుడు ఆ చాలా కఠినంగా చాలా పౌలు గారు ఎలా ఉండాలో తెలియపరుస్తూ ఉంటాడు. తర్వాత మీరు చదువుకోండి, మీరు చదివి ఉన్నారు. ఇంకా దేవుడు ఇంకా అనేకమైన మాటలు మీకు బయలుపరుస్తారు. పాపం నుండి జాగ్రత్త పడు. 6వ అధ్యాయానికి మనం ప్రవేశిద్దాం. 6వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మనము సంఘములో ఉన్న వ్యాజ్యమునకు లోకాన్ని ఆశ్రయించుటాం. సంఘములో ఉన్న సమస్య లేకపోతే వ్యాజ్యము లోకాన్ని ఆశ్రయించుటాం. మొదటి 7 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు పరిశుద్ధులలో వ్యాజ్యపు లోపము. పరిశుద్ధులలో వ్యాజ్యపు లోపం అంటే ఆ మనకి సంబంధించిన ఉదాహరణకి ఆదికాండము 13వ అధ్యాయంలో మన వెరుగుదుము అబ్రహామును లోతు. వాస్తవానికి అబ్రహాము లోతుల మధ్య ఎటువంటి సమస్య లేదు, కానీ అబ్రహాము లోతుల యొక్క కాపరుల మధ్య సమస్య ఉంది. ఆ సమస్య ఉన్నప్పుడు వారిద్దరే ఆ అబ్రాహం గారు అలాగే లోతు వాళ్ళే పరిష్కరించుకున్నారు. నువ్వు ఏ దిశగా వెళతావో నువ్వు వెళ్ళు, నేను నీకు వ్యతిరేక దిశలో అంటే నీ ఇష్టం, నువ్వు ఏ దిశగా వెళ్తావో అటు వెళ్ళిపోను. ఎందుకంటే మన యొక్క సంపద విస్తరించింది, మన యొక్క ఆస్తి విస్తరించింది, కాబట్టి నీకు ఇష్టమైన స్థలానికి వెళ్ళిన అబ్రాహం గారు వాళ్ళిద్దరు సమస్యను పరిష్కరించుకున్నారు. అలాగే సంఘములో పరిశుద్ధుల మధ్య ఉన్న సమస్యను మనము పరిష్కరించుకోవాలి. లోకాన్ని ఆశ్రయించకూడదు. మిక్కిలి అల్పమైన సంగతుల గురించి చిన్న చిన్న విషయాలు కూడా మన లోకాన్ని ఆశ్రయించకూడదు అని పౌలు గారు మొదటి 7 వచనాలలో తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులో లోపం ఉంటది. ఒకవేళ లోపం ఉన్నా మీలోనే మీరు తీర్పు తీర్చుకోండి, మీలోనే మీరు దాని గురించి మాట్లాడుకోండి, అంతేకాని లోకం దగ్గరికి వెళ్ళొద్దు అని తెలియపరుస్తున్నాడు. తర్వాత 8 నుంచి 11 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడిన విధానం, ఎలాగూ మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారో 8వ వచనం మనం చదువుతున్నదైతే 9వ వచనం నుండి మనం చదువుతా ఉన్నప్పుడు చివరి 11వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. మనము చదువుతాము రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం ఆ పదాన్ని చూడగలం. మనం ఎలా నీతిమంతులుగా అయ్యామో అక్కడ కూడా రాయబడింది కదా, మనం ఎరుగుదము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ విషయాన్నే పౌలు ఈ 6వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ అన్ని విషయాలన్నీ తెలియపరుస్తూ ఆ విషయాలను ప్రస్తావిస్తూ ముందుకి కొనసాగుతూ ఉన్నాడు. తర్వాత 12 నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు 12 నుంచి 20 వచనాలలో పరిశుద్ధులు కొనబడిన విధానం, తీర్చబడిన విధానం, కొనబడిన విధానం. మనము పేతురు రాసిన మొదటి పత్రిక మనం ఎలా కొనబడ్డామో మనం స్పష్టంగా అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. మొదటి అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా క్రీస్తు యేసు అనగా అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకనమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పరిశుద్ధులు కొనబడే విధానం అంటే ఏంటంటే అమూల్యమైన రక్తం చేత మనం కొనబడిన వారము. ఆ విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ మీరు ఎలా ఉండాలి, అన్ని చేయదవిని స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదవిని కావు అని చెబుతూ భోజన పదార్థ విషయాలలో ప్రభువు తిరిగి ఎలా లేపబడ్డాడో ఆ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో, శరీరాన్ని ఎలా మనము కాపాడుకోవాలో ఆ విషయాలను ప్రస్తావిస్తూ 12 నుండి 20 వచనాలలో చివరికి అంటాడు 20 వచనంలో ఇలువ పెట్టి పొడబడిన వారు గనుక మీ దేహముతో మీరు దేవుని మహింపరచుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కూడా అదే పదం మనం చూడగలం. మనము ఇలువ పెట్టి కొనబడిన మనం ఎలాగంటే క్రీస్తువే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. కాబట్టి పరిశుద్ధులకు ఎలా కొనసాగాలో 12 నుంచి 20 వచనాల్లో మనం చూడగలం. 7వ అధ్యాయానికి మనం ప్రవేశిద్దాం. 7వ అధ్యాయం మనం చదువుతా ఉన్నప్పుడు సంఘములో సందేహాలకు సేవకుని సమాధానం. సంఘములో కొన్ని
సందేహాలు. అందుకే పౌలు గారికి ఈ పత్రిక రాశారు. పౌలు గారు ఈ పత్రిక వాళ్ళకి ఎవరి సమస్య రాశారు, ప్రశ్న రాశారు. ప్రశ్న రాస్తే పౌలు గారు సమాధానం ఇస్తా ఉన్నాడు. సంఘములో సందేహాలకు బాధ్యత కలిగిన వారి సమాధానం, లేకపోతే సేవకుని సమాధానం, లేకపోతే వాక్యోపదేశకుల సమాధానం, ఏమైనా మనము ఆ అంశంగా తీర్చుకోవచ్చు. మొదటి 9 వచనాలలో అక్కడ చూడగలం. మొదటి 9 వచనాల్లో ఆయన ఏం చెబుతున్నాడంటే ఆ వివాహం చేసుకునే వారికి సలహా ఇస్తా ఉంటాడు. ఏమని, నీ సొంత జారత్వం జరగకుండా ఉండాలంటే వివాహం చేసుకునే వారికి సలహా ఇచ్చాడంటే, జారత్వము జరగకుండా ఉండాలంటే వివాహం చేసుకోండి. ఆ మాటే పౌలు గారు తెలియపరుస్తూ, భార్య భర్తకి దేహం మీద, భర్త దేహం మీద భార్యకు, భార్య దేహం మీద భర్తకు అధికారం ఉంది అని తెలియపరుస్తూ అవి చాలా స్పష్టంగా పౌలు గారు మొదటి 9 వచనాలలో సలహాలు ఇస్తా ఉన్నాను. నేను అన్ని విస్తరించను కాబట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 10 నుండి 16 వచనాలలో వివాహం చేసుకున్న వారికి సలహా. అక్కడ మీరు గమనిస్తే భార్యను అంటే భార్యను ఎడవనాడకూడదు, భర్తను ఎడవనా అని పాత నిబంధన లేఖనాలు తెలియజేస్తూ అవిశ్వాసి భర్త అయిన విశ్వాసి అని చాలా స్పష్టంగా వివాహం చేసుకున్న వారికి కూడా సలహా ఇస్తా ఉన్నాడు. వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప మీరు ఆమెను ఎడనాడకూడదు అని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ పిల్లల విషయాల్లో కూడా తెలియపరుస్తూ. అయితే 17 నుంచి 24 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు వివాహం అయిన వారికి కాని వారికి, ఇద్దరు కలిపి అయిన వారికి కాని వారికి సలహా ఇస్తా ఉంటాడు అన్నమాట. ఏమని అక్కడంటే ఒకసారి మీరు చదువుతా ఉన్నప్పుడు 18వ వచనం చదవండి, తర్వాత 20వ వచనం చదవండి. మీరు 21వ వచనం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా వివాహం అయిన వారికి కాని వారి సలహాలు అక్కడ మనం చూడగలం. తర్వాత 25 నుండి 35వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు వివాహ జీవితం కొనసాగుతున్న వారికి సలహా. వివాహ దాంపత్య జీవితంలో కొనసాగుతూ ఉన్న వారికి పౌలు గారి యొక్క సలహాలు ఇస్తా ఉంటాడనమాట. ఆ విషయాలు మనము 25 నుండి 35 వచనాల వరకు మనము చూడగలం. తర్వాత 36 నుండి 38 వచనాల వరకు వివాహం చేయాలనుకున్న వారికి సలహా, అంటే పిల్లలకు వివాహం చేయాలంటే వారికి ఒక సలహా ఇస్తా ఉన్నాడు. తదుపరి 39 నుండి 40 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు వివాహ సంబంధంలో తన వారిని, అంటే తన వారిని కోల్పోయిన వారికి, భర్త చనిపోయిన వారికి, భార్య చనిపోయిన వారికి ఎలా ఉండాలో, ఎదవల అయిన వారికి ఎలా ఉండాలో పౌలు గారి యొక్క సలహా ఇస్తా ఉన్నాడు. ఆ మాటే మనం 39-40 వచనాల్లో మనం చూడగలం. 8వ అధ్యాయాన్ని మనం ప్రవేశిద్దాం. 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాస్తవానికి విగ్రహారాధన సంబంధించిన బలికి సంబంధించిన బలి అర్పించిన వాటిని తినడం గురించి రాయబడి ఉంటుంది. దాని గురించి మనం ఎన్నోసార్లు ఈ మధ్య డిబేట్ లో కూడా చాలా సార్లు పెద్ద వివాదం అయిపోయింది. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ఉన్నదే విగ్రహాల బలి అర్పించిన దానిని తినే విషయమై కొంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని తెలియపరుస్తూ పౌలు గారు ఈ 8వ అధ్యాయంలో స్పష్టంగా అన్ని రాశాడు. కాకపోతే కొంత మనం కొంత జ్ఞానాన్ని ఉపయోగించి, అతిశయాన్ని ఉపయోగించి కొందరిని తప్పుదారిలో నడిపిస్తా ఉన్నారు. స్పష్టంగా 8వ అధ్యాయంలో చూడగలం. సంఘములో అధ్యాయం అంశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు సంఘములో సహోదరునికి మరలా జ్ఞాపకం చేస్తాం. సంఘములో ఉన్న లేకపోతే విశ్వాసులకు కానీ సహోదరులకు కానీ సహోదరులు అభ్యంతరం కలగజేయకుండా ఎలాగూ అంటే 1 నుండి 3 వచనాలలో ఉప్పొంగు చేయి జ్ఞానం, అంటే ఉప్పొంగు ఏంటంటే నేను అక్కడ చూస్తా ఉన్నాను. 8వ అధ్యాయం మొదటి వచ్చి ఉప్పొంగు జ్ఞానం ఏంటంటే మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానం ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి నొంది చేయను. అంటే 2వ వచనం, ఒకడు తనకేమైనా తెలుసుకొని ఉంటే తాను తెలుసుకున్న బట్టి ఇంకను ఏమీను తెలుసుకొని వాడు కాడు. చూస్తా ఉన్నప్పుడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతని దేవునికి ఎరుకైన వాడే. అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు జ్ఞానాన్ని కొంతమంది జ్ఞానం ఉప్పొంగు చేస్తూ ఉంటుంది. ఉప్పొంగు జ్ఞానం కంటే ప్రేమ ముఖ్యం. ప్రేమ క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ఉప్పొంగు చేయ జ్ఞానము ప్రమాదం అని అది మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఉప్పొంగితే అది సహోదరులకు ప్రమాదం. అదే మనం ప్రేమను చూపితే అది ప్రయోజనం అని పౌలు గారు మొదటి 3 వచనాల్లో చెప్తా ఉన్నాడు. తర్వాత 4 నుండి 7 వచనాల్లో ఉపయోగం లేని జ్ఞానం. ఒకవేళ మనకి అన్ని లేఖనాలన్నీ తెలుసు, మనకు అన్ని వాక్యం అంతా తెలుసు, అన్ని తెలిసి మన సహోదరునికి అది ఉపయోగపడకపోతే
మన సంఘానికి, మన తోటి వారికి అది ఉపయోగపడకపోతే అది ప్రమాదం. అది దానివల్ల ఏ ఉపయోగం లేదు. మనకు పొందిన జ్ఞానం, మనకు దేవుడిచ్చిన జ్ఞానం మన సహోదరులకి ఉపయోగపడాలి. మన సంఘానికి క్షేమానికి ఉపయోగపడాలి. పరిశుద్ధులు, పాపంలో ఉన్న వారి పరిశుద్ధులుగా మార్చబడటకు ఉపయోగపడాలి. పరిశుద్ధులైన వారు మరింత ప్రభు సమీపంగా, ప్రభు స్వారూప్యంలో నడవడానికి మన జ్ఞానం ఉపయోగించాలి. అది ఉపయోగం అలాంటి లేకపోతే తద్వారా దాని ద్వారా ఆ జ్ఞానం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అందుకే లేఖనాలు ఎన్ని తెలిసినా పౌలు గారు తెలియజేస్తా ఉంటాడు. ఎంత తెలిసినా మనము ఆ విషయంలో ఉపయోగపడాలి, జ్ఞాన విషయంలోని తెలియపరుస్తాయి. 8 నుంచి 13 వచనాల్లో బలహీనమైన ఉద్ధరింపజేయ జ్ఞానం అంటే బలహీనమైన వారు ఉంటారు, వారి ఎడల మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎలాగంటే నాకు తెలుసు వాక్యం, నేను నడుచుకుంటాను, నేను నిష్టగా ఉంటాను, నేను తింటాను, నేను త్రాగుతాను, నేను కరెక్ట్గా ఉంటాను, నాకు అన్ని తెలుసు, విగ్రహాల్లో ఏమి లేదని తెలుసు అని నేను కరెక్ట్గానే ఉంటావు. కానీ కొందరు బలహీనులు ఉంటారు. ఆ బలహీనుల వల్ల నువ్వు చేసే కార్యం ద్వారా వారు మరింత బలహీనులు కాకుండా ఉండాలంటే వారిని ఉద్ధరింప చేయాలి. దాని అర్థం ఏంటంటే మన జ్ఞానాన్ని బట్టి ఇతరులను ప్రోత్సహించాలి. మన జ్ఞానాన్ని బట్టి ఇతరులకు ప్రోత్సహించాలి. అదే మనం చూస్తా ఉన్నాం. లోక జ్ఞానం, ఉపయోగమైన జ్ఞానం ఏంటంటే లోక జ్ఞానం వట్టిది, లోక విగ్రహములు వట్టివి, అది ఉపయోగమైన జ్ఞానం. దేవతలు మనుషుల చేత చేయబడిన వారు, దేవుడు మనుషులను తయారు చేసిన వాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రజలు, విశ్వాసులు ఎలా కొంతమంది తెలుసుకో. దేవతలు ఏంటంటే మనుషుల చేత తయారు చేయబడినాడు. ఆ దేవుడు ఎవరంటే దేవుడు మనుషులను తయారు చేసిన వాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అది ఉపయోగం లేని జ్ఞానాన్ని ఉపయోగించవద్దు. ఉపయోగం కలిగిన జ్ఞానాన్ని ఉపయోగించండి. ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదో వాటన్నిటినీ గమనించాలని ఈ పత్రికలో ఏమి తినాలో, ఎవరు తినకూడదు వాటన్నిటిని వివరిస్తూ పౌలు గారు ఈ పత్రికలో తెలియపరుస్తా ఉన్నాడు. తర్వాత మీరు చదువుకోండి, చాలా విశేషమైన మాటలు పౌలు గారు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. 9వ అధ్యాయాన్ని మనం వెళ్ళిపోదాం. త్వరగా 9వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. 9వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘములో దేవుడిచ్చిన అధికారాన్ని ధిక్కరించుట, సంఘములో దేవుడిచ్చిన అధికారాన్ని ధిక్కరించుట అని మనం చూడబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుతున్నప్పుడు పౌలు తన అపోస్తులత్వం గురించి వివరిస్తాడు. నేను అపోస్తులను కానా? మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? ప్రభువునందు నాకు పనికి ఫలము మీరు కారా అని మాట్లాడుతూ ఉంటాడు పౌలు. ఆ అపోస్తులకు ముద్రగా మీరే ఉన్నారు కదా, మీ మట్టుకైనను అపోస్తులే ఉన్నా అంటే అపోస్తులత్వం అంటే ఏంటి? పంపబడిన వారు, ఒక ప్రత్యేకమైన పనికై పిలవబడిన వారు, పంపబడిన వారు, భారం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చేవారు, దేవుని రాజ్య సువార్తలో, రాజ్య వ్యాప్తిలో సహాయపడేవారు. మనం దాటి వెళదాం. పౌలు అపోస్తలత్వం గురించి, ఆయన అపోస్తలత్వం వివరిస్తూ ఉంటాడు. 5 నుండి 10 వచనాలలో పౌలు తన అధికారాన్ని గురించి వివరించుట, పౌలు తనకున్న అధికారం ఏంటో అక్కడ చెప్తా ఉంటాడు. నాకు నేను కూడా కేఫా వలెను, మిగిలిన సహోదరుల వల్లనే, అపోస్తుల వల్లనే భార్యను వెంట పెట్టుకొని తినుటకును త్రాగుటకును నన్ను విమర్శించమా అంటే మాకు అధికారం లేదా? 5వ వచనంలో మనం చూస్తా ఉన్నాడు. వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం, తినే విషయంలో, ఆ తర్వాత పరిచర్య విషయంలో, ఆ తర్వాత భార్య అనగా తన వారితో విశ్వాసురాలైన భార్యను అంటూ తెలవిస్తా. అంటే పౌలు తనకు కూడా అధికారం ఉంది, కానీ ఆ విషయాన్ని ప్రస్తావించారు. సంఘం దేవుని వాక్యంతో పోషించాలి. అదే ఆయన తెలియపరుస్తూ మందను పోషించాలి, మందరు కాపరించి ఉండాలి. అదే 9వ వచనంలో మనం చూడగలం. పౌలు అధికారం తెలియజేస్తా, నాకు ఉంది, కానీ నేను దేవుని పరిచర్య సాగిస్తూ ఉన్నా అంటే మందను పోషిస్తున్న దేవుని వాక్యంతో అని పౌలు ప్రస్తావిస్తూ ఉంటాడు. అలా 20వ వచనాల్లో తన కలిగిన ఆదాయం గురించి వివరించడం, పౌలు తన ఆదాయం గురించి వివరిస్తూ ఉంటాడు. మనం ఆ విషయాలన్నీ అక్కడ మనం చూడగలం. తనకున్న ఆదాయం ఏంటంటే ఆయన చదువుతాను, నేను సువార్త ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్త వారం నేను ప్రకటించవలసి ఉంది అంటే పౌలు గారు దేవుని మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని ఆయన ఆదాయం ఏంటంటే ఆయన సంపదలే, ఆత్మల రక్షణే ఆయన ఆదాయం. ఇష్టపడి పని చేస్తే జీతం ఉంది, ఉచితంగా నేను
సువార్తను ప్రకటిస్తాను. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నా ఆదాయం ఏంటంటే సువార్తే, సువార్తే, సువార్తే అని పౌలు గారు 11 నుండి 22 వచనాల్లో తెలియపరుస్తా ఉన్నాడు. తదుపరి 23 నుంచి 27 వచనాల వరకు, 23 నుంచి 20 అక్కడ ఇక 33 పడింది కాదు, 27 వచనాలు అక్కడ, 33 వచనాలు లేవు. 23 నుంచి 27 వచనాలు మనం చదువుతా ఉన్నప్పుడు పౌలు అందుకోబోయే బహుమానం గురించి వివరించుట. 10వ అధ్యాయం వరకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పౌలు అందుకోబోయే బహుమానం గురించి వివరించు. ఏంటి పౌలు అందుకోబోయే బహుమానం అంటే, ఎలా పరిగెత్తితే బహుమానం అందరికీ రాదు, అందరికీ రాదు. అదే పౌలు గారు వివరిస్తా ఉన్నాడు. సరిగా పరిగెత్తిన వారికే బహుమానం. సరిగా పరిగెత్తాలి, గురి వద్దకే పరిగెత్తాలి, తర్వాత నియమాలతో పరిగెత్తాలి. ఎలా అంటే అలా బహుమానాలు. అదే 23 నుంచి 27 వచనాల్లో పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. సరిగా పరిగెత్తాలి, గురి వద్దకు పరిగెత్తాలి, నియమాలతో పరిగెత్తాలి అని చెబుతూ నశించే ఆత్మల వద్దకే పరిగెత్తాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి అని నన్ను నేను ఎచ్చిపోకుండా. కాబట్టి నేను గురుచూడు మాలువని పరిగెత్తువాడిని కాను. అంత మాత్రమే కాదు, నేను భ్రష్టుడినైపోదునేనని నా శరీరమును నలగొట్టు దానిని లోబర్చుకున్నాను. చూడండి, పౌలు గారు అందుకో బహుమానంలో తాను ముందు ఎలా పరిగెడుతున్నాడో, ఎలా నియమాన్ని కలిగి ఉంటున్నాడో, ఎలా గురి వద్ద పరిగెడుతున్నారో అప్పుడే బహుమానాలు ఉంటాయి అని పౌలు గారు 22 నుంచి 23 నుంచి 27 వరకు తెలియపరుస్తూ ఉంటాడు. 10వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసి దాటి వెళ్ళి ముగిద్దాం. ప్రభుత్వం దాన్ని బట్టి మరోసారి మనము ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూద్దాం. చదువుతా ఉన్నప్పుడు సంఘములో దేవుని మహిమ కొరకు జీవించుట. సంఘములో దేవుని మహిమ కొరకు జీవించాలి అంటే ఏంటి? ఎవరిని మాదిరిగా చూపిస్తున్నాడు పౌలు అంటే, మొదటి 4 వచనాలలో ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయత గురించి తెలియపరుస్తున్నాడు. ఏంటి వారంటే, వారు నమ్మిన విషయం, వారి బాప్తీసు విషయం, వారి పానీ విషయం, వారి ఆత్మ సంబంధమైన క్రీస్తులో జీవించిన విషయం, వారు ఎలాగూ దేవునికి ఇష్టలుగా ఉన్నారు, ఉండలేకపోయారు, వారిని ఇశ్రాయేలు వారి గురించి స్పష్టంగా మొదటి 4 వచనాలలో వారి బాప్తీసం పొందిన విషయం, వారి నమ్మిన విషయం, వారి పానీ విషయం, ఆత్మ సంబంధమైన విషయంలో క్రీస్తులు ఎలా జీవించారో వాటిని స్పష్టంగా మొదటి 4 వచనాల్లో తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తదుపరి 11వ వచనం నుండి 10 నుండి మనము ఆ తర్వాత 5 నుంచి 10 వచనాలు చూస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క అతిక్రమం, ఇశ్రాయేలు వారి యొక్క అతిక్రమం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మనం 6వ వచనంలో 5వ వచనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. మనము 10 వచనాల్లో చదువుతా ఉన్నప్పుడు 10వ వచనం చూడండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి, సంహరించబడిరి, నశించిరి అని మనం ఈ మాటల్లో మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, ఇశ్రాయేలు వారి యొక్క అతిక్రమం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, సనిగారు, వ్యభిచారంలో ఉన్నారు, పాపములో పడిపోయారు. వ్యభిచారులుగా ఉన్నారు, పాపంలో పడిపోయారు, సనిగారు, విగ్రహారాధికులై ఉన్నారు, ఆయన శోధించారు. కాబట్టే వారు సంహారకులైపోయారని, అతిక్రమించారని పౌలు గారు మనము కూడా సంఘములు దేవుని మహిమకరంగా జీవించాలంటే వీటిని జయించాలి. నమ్మిన విషయాన్ని, బాప్తీసు విషయాలు, మనం చేసే ఆరాధన విషయంలో, ఆత్మ సంబంధం విషయంలో దేవునికి ఇష్టలుగా ఉండాలని మొదటి 4 వచనాలు. 5 నుండి 10 వచనాలు మనం చూస్తా ఉన్నప్పుడు దేవునికి ఇశ్రాయేలు అతిక్రమం చేశారు, మనం అలా ఉండకూడదు అని పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. తర్వాత 11 నుండి 22 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క అతిశయం, వారు ఏం అతిశయించారు అని మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ 11 నుండి 22 వచనాల్లో చూస్తే మనం చాలా విషయాలను మనం చూడగలం. వాస్తవానికి మనం ఇక్కడ ఏమంటే, ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అంటే, ఆ వచన భాగాల్లో అతిశయమైన గర్వం హెచ్చించుకున్నారు. వాళ్ళు గర్వించారు. మాకు అర్చనాచారాదులు మావే, మాకు వాగ్దానాలు మావే, నిబంధనలు మావే, యాజకత్వం మాదే అని వాళ్ళు చాలా గర్వించారు. కాబట్టి హెచ్చించుకున్నారు. కాబట్టి వారు అతిశయం అది. అందుకనే మీరు కూడా అలా అతిశయించవద్దు.
వీరు కూడా అలా ఉండవద్దు అని పౌలు గారు హెచ్చరిస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత చివరిగా 23 నుండి 33 వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క అవగాహన చూస్తాం. ఇశ్రాయేల్ అవగాహన ఏంటి? ఇశ్రాయేల్ గురించి అవగాహన ఏంటంటే ఇశ్రాయేల్ మనస్సాక్ష్యం గర్వించింది. ఇశ్రాయేల్ యొక్క గర్వసాక్ష్యం గర్వించింది. వారి మనస్సాక్ష్యం విధేయత కలిగి లేదు. వారి అవగాహన ఏంటంటే ఇశ్రాయేల్ యొక్క మనస్సాక్షి గర్వించింది. అక్కడ మన తర్వాత మీరు 23 వచనాల నుంచి చదువుతా ఉన్నప్పుడు 25 వచనం చూస్తారా? మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణము చేయక కటికవాణి అంగడిలో అమ్మింది ఏదో దాన్ని తినవచ్చు. అంటే అప్పుడు ధర్మశాస్త్రం లేని కాలంలో వారి మనస్సాక్షి పనిచేసింది. మనస్సాక్షి యుగంలో వారి మనస్సాక్ష్యం కూడా గర్వించింది. అంత మాత్రమే కాదు, మనం ఉండగా మన మనస్సాక్షి ఎలా ఉండాలి అని పౌలు తెలియపరుస్తుంది. విధేయత కలిగి ఉండాలి. మన మనస్సాక్షి దేవునికి విధేయత కలిగి ఉండాలి అంటూ అందరినీ సంతోషపెట్టు వారిగా జీవించాలి అని పౌలు ఈ 10వ అధ్యాయంలో అన్ని విషయాలు చివరి భాగం చూస్తారో 33 వచనం చదువుకొని మనం ముగిద్దాం 10వ అధ్యాయం వరకు. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇశ్రాయేల్ గురించి అవగాహన ఏంటంటే వారు గర్వించారు కాబట్టి మనం అలా ఉండకుండా మనస్సాక్షి మనం విధేయత కలిగి దేవుని బట్టి ఆత్మల రక్షణ కొరకై మనము తగ్గించుకుంటూ అన్ని విషయాల్లో అందరిని సంతోషపరచాలని ఈ 10వ అధ్యాయం తెలియపరుస్తూ ఉండగా దేవుని సంఘములో దేవుని మహిమ కొరకు జీవించాలంటే మనము